జరిగింది. ఎందుకంటే ఆయనకి కేసీఆర్ గారు బాగా సన్నిహితుడు కాబట్టి, కేసీఆర్ గారు గురువు లాంటివాడు కాబట్టి, ఆ కేసీఆర్ గారి దీని మేరకు రేవంత్ రెడ్డికి విష్ కూడా చేయలేదనే చర్చ బాగా జరిగింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు లేవు అనేది ఇట్స్ క్లియర్. ఒకటి, అది హైదరాబాదులో ఆస్తులు కాపాడుకోవాలి అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో సఖ్యత అవసరం. మరి ఆ సఖ్యత కావాలి అని అంటే ఎలా ఉంటుంది? కాంగ్రెస్తో ఫ్రెండ్షిప్ లేకపోతే సాధ్యం కాదు. పైగా తనను విభేదించి తన మీద ఒక రకంగా యుద్ధం ప్రకటించిన షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఒకవేళ ఎక్కడన్నా తెలంగాణలో ఏదైనా ఉంటే ఆమె పట్టించేలా ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. ఇది దొంగ ఆస్తి, ఇది బినామీ ఆస్తి, ముందు సంగతి చూడండి, ఆమె పట్టిస్తుందేమో ఆ భయం కూడా కొంత ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకు తెలుసు కదా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి. రెండవది కర్ణాటక. తెలంగాణలో ఎంత ఇది ఉందో వైఎస్ ఫ్యామిలీకి, కర్ణాటకలో కూడా అన్ని ఆస్తులు, బెంగళూరులో కానీ చుట్టుపక్కల కానీ అన్ని ఆస్తులు, రకరకాల డీలింగ్స్ చేస్తూ ఉంటారు. పెద్ద ప్యాలెస్ ఉంది యలహంకలో. ఒక ప్యాలెస్ పెద్దది ఒకటే అనిపిస్తుంది కానీ మనకి అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఒక పెద్ద ప్యాలెస్ మాత్రం ఉంది. అక్కడ కర్ణాటకలో వీళ్ళ వ్యాపార లావాదేవీలు చాలా పెద్దవి. దానికోసం కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటు వస్తే తమిళనాడులో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ లేకపోయినా ఆ కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ డిఎంకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. స్టాలిన్ వీరికి పరిచయం ఉంటే ఉండవచ్చు, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళతో కూడా సఖ్యతగా లేకపోతే, కాంగ్రెస్ ఆశిస్తులు లేకపోతే వీళ్ళకి తమిళనాడులో కూడా ఆస్తులు ఉన్నాయి. ఎక్కడివి ఆస్తులు అని మాత్రం అడగొద్దు నన్ను, అందరికీ తెలిసిందే. సో అక్కడ కూడా కొంత గ్రిప్ కావాలి, లేదా అక్కడ కూడా కొంత జగన్మోహన్ రెడ్డిని మనవాడేలే అని ఆ ఆస్తుల జోలికి వెళ్లకుండా, లేకపోతే లేనిపోని ఇష్యూస్ జరగకుండా చూసుకోవాలి. వీటితో పాటు మరి ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా, లేకపోతే జాతీయ రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడం కోసం కూడా ఇండి కూటమితో, కాంగ్రెస్ కూటమితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక కీలకమైన అంశం. బహుశా దానికోసం కూడా డీకే శివకుమార్తో మంత్రాలు జరుపుతున్నారనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అదొకటి.